అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా స్వీట్ కార్న్ పకోడీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. టేస్ట్ అయితే అబ్బిరిపోతుంది, మస్ట్ ట్రై. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒలిసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక పెద్ద కప్పు నిండా వేసుకున్నాను నేను. ఇందులోనే ఒక చిన్న కప్పుతో శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలని చేత్తో నలిపి వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసుకున్నాక ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ పొడులు మసాలాలన్నీ కూడా స్వీట్ కార్న్స్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతిలో కొంచెం నీళ్లను వేసుకొని చిలకరించుకుంటూ ఈ పిండి స్వీట్ కార్న్స్కి పట్టేలా కలుపుకోవాలన్నమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ నీళ్లు వేయకూడదు. కొంచెం నీళ్ళనే వేసి పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ స్వీట్ కార్న్స్ని బాగా నొక్కుతూ బాగా కలుపుకోవాలన్నమాట. ముద్దలాగా బాగా చేత్తో నొక్కుంటూ ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి. నీళ్లు మాత్రం ఎక్కువ వేయకూడదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా పడితే సరిపోతుంది. ఇలా ఉండలా చుట్టుకుంటూ ఉండవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ స్వీట్ కార్న్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం పకోడీ కింద వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా స్వీట్ కార్న్ పకోడీ రెడీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్ ట్రై. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.